హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా సబ్జెక్ట్లోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. మీ ప్రతి కామెంట్ నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం సైకాలజీ బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగే పరివర్తనే అభ్యసనం అన్నవారు. ఆప్షన్స్: గేట్స్, మర్ఫీ, హంటర్, కింబల్. కరెక్ట్ ఆన్సర్ గేట్స్. నెక్స్ట్ బిట్, అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య అన్నవారు. ఆప్షన్స్: కింబ్లే, హంటర్, గేట్స్, హెర్జన్హాన్. కరెక్ట్ ఆన్సర్ హంటర్. నెక్స్ట్ బిట్, ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధం ఏర్పరిచే ప్రక్రియే అభ్యసనం అన్నవారు. ఆప్షన్స్: జీడి బోస్, కింబ్లే, కింబల్, హంటర్. కరెక్ట్ ఆన్సర్ జీడి బోస్. నెక్స్ట్ బిట్, అనుభవం, శిక్షణ వల్ల వ్యక్తి ప్రవర్తనలో వచ్చు శాశ్వత మార్పును డాష్ అంటారు. ఆప్షన్స్: పరిపక్వత, బదలాయింపు, అభ్యసనం, సృజనాత్మకత. కరెక్ట్ ఆన్సర్ అభ్యసనం. నెక్స్ట్ బిట్, ఒక ఉద్దీపన పట్ల అనుభవం పొందక ముందు ఉండు ప్రవర్తన డాష్ ప్రవర్తన అవుతుంది. ఆప్షన్స్: తొలి ప్రవర్తన, అంత్య ప్రవర్తన, వ్యతిరేక ప్రవర్తన, ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ తొలి ప్రవర్తన. నెక్స్ట్ బిట్, ఉద్దీపన పట్ల అనుభవం పొందిన తరువాత ఏర్పడు ప్రవర్తన డాష్ ప్రవర్తన అవుతుంది. ఆప్షన్స్: తొలి ప్రవర్తన, అంత్య ప్రవర్తన, వ్యతిరేక ప్రవర్తన, ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ అంత్య ప్రవర్తన. నెక్స్ట్ బిట్, అభ్యసనం ఈజ్ ఈక్వల్ టు అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన. నెక్స్ట్ బిట్, ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఒక విద్యార్థి ఒక కోర్సును నేర్చుకునేటప్పుడు ఏర్పడిన అభ్యసన రేఖలో ఎన్నిసార్లు పీఠభూమి దశలు ఏర్పడవచ్చో గుర్తించుము. ఆప్షన్స్: ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు, నిర్దిష్టంగా చెప్పలేము. ఆన్సర్: నిర్దిష్టంగా చెప్పలేము. నెక్స్ట్ బిట్, విద్యార్థుల అభిరుచులను గుర్తెరిగి వారిని తగిన రంగం వైపుకు మళ్లించాలని భావించే ఉపాధ్యాయుడు ఏ రంగంపై దృష్టి సారించాలని భావిస్తున్నావు? ఆప్షన్: జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, నిష్పాదన రంగం. కరెక్ట్ ఆన్సర్ భావావేశ రంగం. నెక్స్ట్ బిట్, 3వ తరగతి విద్యార్థి పెన్ రాసేందుకని, చాక్లెట్ తినేందుకని గ్రహించగలిగినట్లయితే ఆ విద్యార్థిలో జరిగిన అభ్యసనాన్ని ఒక ఉపాధ్యాయుడిగా నీవు ఏ రకమైన అభ్యసనంగా గుర్తిస్తావు? ఆప్షన్స్: ప్రత్యక్ష అభ్యసనం, శాబ్దిక అభ్యసనం, భావనాత్మక అభ్యసనం, సమస్య పరిష్కార అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ శాబ్దిక అభ్యసనం. నెక్స్ట్ బిట్,
ఒక విద్యార్థి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్ అని చెప్తున్నట్లయితే ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఈ అభ్యసనంను దేనిగా గుర్తిస్తావు? ఆప్షన్స్: నిబంధన అభ్యసనం, యత్నదోష అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం, అనుకరణ అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ నిబంధన అభ్యసనం. నెక్స్ట్ బిట్. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఈ క్రింది వానిలో దేనిని అభ్యసనంగా గుర్తిస్తావు? ఆప్షన్స్: ఒక విద్యార్థి దీపంను వెలిగిస్తున్నాడు, ఒక విద్యార్థి దీపంను ఆర్పివేస్తున్నాడు, ఒక విద్యార్థి దీపంను తయారు చేయుచున్నాడు, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ బిట్. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఈ అభ్యసనం గురించి సత్య ప్రవచనం. ఆప్షన్స్: పరిపక్వత వల్ల వచ్చే శాశ్వత ప్రవర్తన మార్పులు, పెరుగుదల వల్ల వచ్చే శాశ్వత ప్రవర్తన మార్పులు, అనుభవం వల్ల వచ్చే శాశ్వత ప్రవర్తన మార్పులు, ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ అనుభవం వల్ల వచ్చే శాశ్వత ప్రవర్తన మార్పులు. నెక్స్ట్ బిట్. సాంప్రదాయ నిబంధనానికి ఉదాహరణ. ఆప్షన్స్: విద్యుద్ఘాతం నుండి కుక్కలు అసహాయతను నేర్చుకొనుట, ఆహారం కోసం ఎలుక మీట నొక్కుట, కుక్క గంట మోతకు లాలాజల స్రవించడం నేర్చుకొనుట, ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ కుక్క గంట మోతకు లాలాజలం స్రవించడం నేర్చుకుంటా. నెక్స్ట్ బిట్. 8వ తరగతి చదివే ఒక విద్యార్థి బహుమతి పొందుటకు మాత్రమే చదివేందుకు అలవాటు పడినాడు. దీనికి ఉదాహరణ. ఆప్షన్స్: కార్యసాధక నిబంధనం, ఎస్ఆర్ నిబంధన సిద్ధాంతం, ఎస్ నిబంధన సిద్ధాంతం, ఆర్ నిబంధన సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ కార్యసాధక నిబంధనం. నెక్స్ట్ బిట్. స్వయం వేగంతో అభ్యసించుట దీనిలో సాధ్యమవుతుంది. ఆప్షన్స్: కృత్యాధార అభ్యసనం, కార్యక్రమయుత అభ్యసనం, మొత్తం తరగతి బోధన, చిన్న సమూహాల బోధన. కరెక్ట్ ఆన్సర్ కార్యక్రమయుత అభ్యసనం. నెక్స్ట్ బిట్. సాంప్రదాయ నిబంధనానికి సంబంధించని సూత్రం. ఆప్షన్స్: ఆకృతీకరించుట, సామాన్యీకరణము, విలుప్తీకరణము, ఆయత్న సిద్ధ స్వాస్థ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆకృతీకరించుట. నెక్స్ట్ బిట్. క్రింది వానిలో ప్రేరణ యొక్క విధి కానిది. ఆప్షన్స్: ప్రవర్తనను స్థిరపరుస్తుంది, ప్రవర్తనను నిర్దేశిస్తుంది, వివేచనమును పెంచుతుంది, జీవిని శక్తివంతం చేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వివేచనమును పెంచుతుంది. నెక్స్ట్ బిట్. బట్ అని ఉచ్చరించడం నేర్చుకున్న పిల్లవాడు తర్వాత అదే రీతిలో పుట్ని ఉచ్చరించడంలో జరిగిన బదలాయింపు. ఆప్షన్స్: ధనాత్మక, ద్విపార్శ్వ, శూన్య, రుణాత్మక. కరెక్ట్ ఆన్సర్ రుణాత్మక. నెక్స్ట్ బిట్. పురోగమన అవరోధం ఈ రకమైన అభ్యసన బదలాయింపుకు సంబంధించినది. ఆప్షన్స్: పాక్షిక బదలాయింపు,
అనుకూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ప్రతికూల బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ బిట్టు. మాస్లో తన అవసరాల అనుక్రమణిలో చేర్చుటకు ఆత్మ ప్రస్తావన పదాన్ని వీరి నుండి గ్రహించారు. ఆప్షన్స్: మార్క్స్ వెర్దిమర్, కర్ట్ గోల్డ్స్టీన్, రూత్ బెనెడిక్ట్, సిగ్మండ్ ఫ్రాయిడ్. కరెక్ట్ ఆన్సర్ కర్ట్ గోల్డ్స్టీన్. నెక్స్ట్ బిట్. వైగాట్స్కీ ప్రకారం పిల్లలు తమలో తామే మాట్లాడుకోవడానికి కారణం. ఆప్షన్స్: స్వీయ మార్గదర్శకత్వం, పెద్దలంటే భయం, ఇతరులతో మాట్లాడటానికి ప్రాక్టీస్ చేయడం, ఆత్మవిశ్వాసం పొందుటకు. కరెక్ట్ ఆన్సర్ స్వీయ మార్గదర్శకత్వం. నెక్స్ట్ బిట్. మానసిక చలన రంగంలో నైపుణ్యాలను అభ్యసించుటకు తప్పనిసరిగా కావలసినది. ఆప్షన్స్: అభ్యాసం, సృజనాత్మకత, బహుమానం, ఉన్నత స్థాయి సామర్థ్యం. కరెక్ట్ ఆన్సర్ అభ్యాసం. నెక్స్ట్ బిట్. ఉద్వేగాల ప్రకటన మరియు భావాల నిర్వహణల అభ్యసనంనకు సంబంధించిన రంగం. ఆప్షన్స్: మానసిక చలనాత్మక, జ్ఞానాత్మక, సెమాంటిక్, భావావేశ. కరెక్ట్ ఆన్సర్ భావావేశ. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.